ఎందుకన్నా మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఎందుకు మీరు ఇంకా బిడ్డలు కంటం లేదు అంటుంటాను. గర్భం ఉడికిపోయిన తర్వాత నీ పిల్లలు బాగోరయ్యా. యవ్వన కాలంలోనే పుట్టాలయ్యా. యవ్వన కాలంలో నీ నాడీ మండల వ్యవస్థ, యవ్వన కాలంలో పదునెట్టబడిన నీ బ్రెయిన్, యవ్వన కాలంలో శరీరంలో ఉన్న ప్రతి అణువు నువ్వా నేనులా ఉంటుంది. దేవుడు చెప్పాడు, క్రీస్తు పూర్వం 100 years సుమారు యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఒక బలవంతుడు విల్లును పట్టుకొని అంబుల పొదుల నుంచి అంబును తీసి లాగాలి. కనుక యవ్వన కాలంలో చేసుకోండి పెళ్ళి, యవ్వన కాలంలో పెళ్లి చేసుకోండి అన్నాడు. యవ్వన కాలంలో మంచి మంచి పిల్లలు, ఆరోగ్యకరమైన పిల్లలు పుడతారు. అది దేవుని మాట అండి, నేనన్న మాట కాదు. 127 కీర్తన 4వ వచనంలో ఏమంటాడంటే అద్భుతమైన మాట, యవ్వన కాలమందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటివారు. నేను అంటున్నాను, నువ్వు వయసు మళ్ళిపోతుంటే నీ పుట్టిన పిల్లలు కూడా బాగోరు, శారీరకంగా బాగోరు, మానసికంగా బాగోరు. కనుక దేవుని పిల్లలారా, యవ్వన కాలమందు పుట్టాలి పిల్లలు, యవ్వన కాలమందు పుట్టాలి పిల్లలు.